బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. హసీనా నిష్క్రమణ తరువాత ఏర్పడిన రాజకీయ శూన్యం మైనారిటీల పాలిట మరణ శాసనంగా మారుతోంది. దీపు చంద్రదాస్ లాంటి సామాన్యులను సజీవదహనం చేస్తున్నారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. గతంలో హసీనా హయాంలో కొన్ని కఠిన చర్యలు ఉండేవి. కానీ ఇప్పుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మౌనం వహించడం తీవ్ర ఆందోళనకరం. భారతదేశం ఎప్పుడూ బంగ్లాదేశ్ అభివృద్ధినే కోరుకుంది. కానీ హసీనా తరువాత అక్కడ ఉగ్రవాద మూకలు, మతోన్మాద శక్తులు పెచ్చిమీరిపోతున్నాయి. ఇది కేవలం బంగ్లాదేశ్ అంతర్గత సమస్య మాత్రమే కాదు, భారత సరిహద్దు భద్రతకు కూడా ఒక హెచ్చరిక. షేక్ హసీనా ఉన్నప్పుడు హక్కుల గురించి మాట్లాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు హిందువులపై దాడులు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు? మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అరాచక శక్తులను అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతోంది. నిన్న హసీనా దేశం వదిలి పారిపోయేలా చేశారు. నేడు మైనారిటీల ప్రాణాలు పోతున్నాయి. రేపు ఈ మంటలు సరిహద్దులు దాటకముందే భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన గళాన్ని గట్టిగా వినిపించాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.